రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. జమ్మూ కాశ్మీర్ నుంచి సంచలన వార్త వస్తుంది. ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ నుంచి వార్తలంటే అయితే అభివృద్ధి పనులు లేకపోతే ఉగ్రవాదుల ఏరివేత పనులు, ఈ రెండూ తప్ప మూడవ వార్త రావడం లేదని బాధపడుతున్నారో బెంగపడుతున్నారో తెలియదు. కానీ రాజకీయ పార్టీలు నెమ్మదిగా హడావిడి ప్రారంభించాయి. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినటువంటి ఉమర్ అబ్దుల్లా, ఆయన పార్టీకి సంబంధించినటువంటి సమావేశం హజరత్ బల్లో జరిగింది. హజరత్ బల్లో షేక్ అబ్దుల్లా సమాధి ఉంటుంది. షేక్ అబ్దుల్లా సమాధి దగ్గర పార్టీ అప్పుడప్పుడు సదస్సులు నిర్వహిస్తుంది. ఈ సదస్సుల్ని నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఆయన ఒక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ఆయన చాలా ఆవేశంగా మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆపరేషన్ లోటస్ జరుగుతోంది, నా ఒక్కొక్క ఎమ్మెల్యేని కొనుగోలు చేసేందుకు 20 కోట్ల నుంచి 30 కోట్లు ఇస్తున్నారు, వాళ్ళకి మంత్రి పదవి ఇస్తామని చెప్తున్నారు, దానితో పాటు స్టేట్హుడ్ కూడా ఇచ్చేస్తాం, ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంత హోదా నుంచి రాష్ట్ర హోదా ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్నారు. రాష్ట్ర హోదా ఇచ్చినట్టయితే రాజకీయ నాయకుల యొక్క ప్రాబల్యం మరింత పెరుగుతుంది. ప్రస్తుతం అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రాబల్యం ఉన్నది. ఈ మాట చెప్పగానే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ పెద్ద పెట్టున నినాదాలు చేయటము, నా వెంట ఎవరుంటారు, ఎవరు అమ్ముడు పోతారు అని చెప్పి ఆవేశపరచటము. ఆవేశపరిచేటప్పటికీ అందరు కూడాను 2 పిడికిళ్ళు పైకెత్తి నీతో పాటే ఉంటాం, నీతోటే మరణం. ఏది మరణం? బాహుబలి డైలాగులో నేను కూడా టైప్లో డైలాగులు అయిపోయినాయి. అక్కడి కథ ముగిసింది. అయితే వాస్తవంగా జమ్మూ కాశ్మీర్లో ఈరోజు ఆపరేషన్ లోటస్ని లేదా ఆపరేషన్ ఆకర్షణని నిర్వహించగలిగేటటువంటి పరిస్థితి ఉందా? ఇది ఆలోచించాల్సిన విషయం. 90 సీట్ల అసెంబ్లీ మెజారిటీ కావాలంటే 46 సీట్లు కావాలి. నేషనల్ కాన్ఫరెన్స్కి ఆల్రెడీ 42 సీట్లు ఉన్నాయి. సిపిఎంకి సంబంధించినటువంటి బద్గాం నుంచి గెలిచేటటువంటి మహమ్మద్ యూసుఫ్ తరిగమి బేషరతుగా నేషనల్ కాన్ఫరెన్స్కి మద్దతు ఇచ్చేశారు. కాంగ్రెస్కి చెందినటువంటి 6 ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. కొందరు ఇండిపెండెంట్లు, ఆ తర్వాత చిన్న పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. మొత్తానికి 50 సీట్లను చాలా కంఫర్టబుల్గా దాటింది ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం. పడగొట్టాలంటే బీజేపీకి ఎంతమంది కావాలి? ఎంత లేదన్నా 25-30 మంది కావాలి. ఎందుకంటే 25-30, ఎందుకంటే బీజేపీకి ఉన్న సీట్లన్నీ కలిపి 29 మాత్రమే. పీడీపీ 3 సీట్లు ఉన్నాయి. మహబూబా ముఫ్తీకి చెందిన పార్టీ బీజేపీతో కలిసే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ 1 సీటు ఉంది, అది బీజేపీతో కలిసే ప్రసక్తి లేదు. పర్యవసానంగా ఇవన్నీ కూడాను ఎటువైపు వెళ్తాయి? క్రైసిస్ కనుక వస్తే ఉమర్ అబ్దుల్లా వైపు వెళ్తాయి. కాబట్టి లేని క్రైసిస్ని ఉన్నట్టుగా చేసి హడావిడి సృష్టించటం జరుగుతోంది. కశ్మీర్ లోయకి చెందిన నాయకులకి 2 నాల్కలు కాదు, 3 నాల్కలు ఉంటాయి. గమనించాల్సిన విషయం ఒకటి, కశ్మీరు లోయలో ఉన్నప్పుడు మాట్లాడే నాలుక. కశ్మీర్ లోయలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉమర్ అబ్దుల్లా ఏ భాష మాట్లాడాడు ఆ రకంగా రక్తాలు పారిస్తాం, ఆర్టికల్ 370ని భుజానికి ఎత్తేవాడు ఉండడు, నా ప్రభుత్వాన్ని పడగొడితే ప్రళయమే, ఈ రకమైన భాష కశ్మీర్లో మాట్లాడతారు. అక్కడి నుంచి జమ్మూకి రాగానే భాషలో ఒక 50% డిఫరెన్స్ వచ్చేస్తుంది. అందరూ కలిసి జీవించాలి, మనమందరము కలిసి బ్రతకాలి, హిందువులు ముస్లింలు కలిస్తేనే జమ్మూ కాశ్మీర్ అవుతుంది, ఈ భాష మారిపోతుంది, మా పార్టీని ఏదన్నా ఎవరైనా కూడా ఆకర్షి చేసినట్టయితే ఆ రకమైనటువంటిది జరిగే అవకాశం లేదు. ఇలా మెత్తబడిపోతారు. అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చారనుకోండి, ఢిల్లీకి వచ్చిన తరువాత వాళ్ళు దేశభక్తులుగా మారుతారు. కశ్మీరు భారతదేశపు అభిన్నంగం అంటారు. ఫరూక్ అబ్దుల్లా అన్నారు, ఉమర్ అబ్దుల్లా అన్నారు. ప్రతి నాయకుడు ఢిల్లీకి వస్తే మాట్లాడే మాట వేరు, జమ్మూలో ఉన్నప్పుడు మాట్లాడే మాట వేరు, శ్రీనగర్లో ఉన్న మాట్లాడిన మాట వేరు. ఉమర్ అబ్దుల్లా ఇప్పుడు ఈ మాటలు చెప్పడానికి కారణం ఏమిటి? 2-3 పరిణామాలు ఈ మధ్య జమ్మూ కాశ్మీర్లో జరిగినాయి. ఈ 2-3 పరిణామాలు ఒక రకంగా జమ్మూ కాశ్మీర్లో ఏదైతే సపరేటిస్ట్ ఇకోసిస్టమ్ ఉందో ఆ ఇకోసిస్టమ్ యొక్క పునాదుల్ని, కుబుసాల్ని కదిపేసేటటువంటి పరిణామాలు. అంటే ఇవాళ్లే కాదు, భవిష్యత్తులో కూడా ఉద్యమాలను నిర్మించి
వేర్పాటువాదాన్ని పెంచి వేర్పాటువాదాన్ని విచ్ఛిన్నవాదంగా మార్చి విచ్ఛిన్నవాదాన్ని ఉగ్రవాదంగా మార్చేటటువంటి ప్రయత్నం చేయడానికి వీలు లేకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. ఉదాహరణకి మొట్టమొదటిది హురియత్ కాన్ఫరెన్స్. ఇప్పుడు అసలు దాని పేరు ఎవరు తలుచుకోవటం లేదు. హురియత్ కాన్ఫరెన్స్ ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ని శాసించింది. ఒక క్యాలెండర్ రిలీజ్ చేసేసి 365 రోజుల్లో ఏ రోజు బంద్, ఏ రోజు దుకాణాలు తెరిచుంటాయి, ఏ రోజు టూరిస్టులు రాకూడదు, ఏ రోజు టూరిస్టులు రావాలి, ఇలా ఒక క్యాలెండర్ రిలీజ్ చేసేది. ఆ హురియత్ కాన్ఫరెన్స్కి చెందినటువంటి 6 కీలక నాయకుల మీద 2017లో జరిగినటువంటి ఒక సంఘటన, దానికి సంబంధించి వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. దాని మీద ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ దాఖలు చేయటం అంటే కొంచెం కేసు ముందుకు వెళ్ళినట్టు లెక్క. దీనిలో 3 ఇప్పుడు చనిపోయారు. అందులో ఒకరు అలీషా గిలానీ, ఆయన పచ్చి పాకిస్తాన్ మద్దతుదారుడు. రెండవ అబ్దుల్ గనీ లోన్ క్షమించాలి. మూడవ వ్యక్తి మహమ్మద్ యాకూబ్ వకీల్. వీళ్ళు 3 చనిపోయారు, కానీ కేసు మాత్రం ఉన్నది. మరొక 3 పైన ఉంది. అందులో ఒకరు షబ్బీర్ షా. జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాద ఉద్యమానికి ఫేస్ ఆఫ్ ది యూత్గా నిలబడ్డాడు చాలా కాలం, కాబట్టి ఆ షబ్బీర్ షా మీద కేసు ఉంది. రెండవది జావేద్ అహ్మద్ మీర్, మూడవది షకీల్ అహ్మద్ బక్షి. వీళ్ళందరూ ప్రసంగాలు చేసి ఒక ఉగ్రవాది చనిపోతే, ఆ ఉగ్రవాది చనిపోయిన తరువాత అతని శవయాత్రలో ప్రసంగాలు చేస్తే, ప్రసంగం చేసిన తర్వాత పోలీసుల మీద దాడి చేశారు ప్రజలు రెచ్చిపోయి. చాలామంది పోలీసులు గాయపడ్డారు. ఇది 2017 నాటి సంఘటన. అంటే ఆర్టికల్ 370 తొలగించడానికి 2 ఏళ్ల ముందటి సంఘటన. ఈ సంఘటనలో ఎవరు చనిపోయారు? ఒక మిలిటరీ ఆఫీసర్ చనిపోయారు. ఆ చనిపోయిన మిలిటరీ ఆఫీసర్ పేరు ఉమర్ ఫయ్యాజ్, కశ్మీరీ ముస్లిం. ఉమర్ ఫయ్యాజ్ని అత్యంత కిరాతకంగా చంపేయడం జరిగింది. ఆ ఉగ్రవాది పేరు బిలాల్ అహ్మద్ బెన్. ఈ బిలాల్ అహ్మద్ చంపినటువంటి ఉమర్ ఫయ్యాజ్ కథ మీకు తెలుసుకోవాలంటే నేను రాసినటువంటి కశ్మీర్ అజ్ఞాత కశ్మీర్ ఫైల్స్ పుస్తకంలో చూడవచ్చు. ఉమర్ ఫయ్యాజ్కి సంబంధించిన ఫోటో, అదేవిధంగా అతని కథ అందులో లభ్యమవుతుంది. అయితే ఈ 2017లో ఉమర్ ఫయ్యాజ్ని చంపిన తరువాత ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో ఈ బిలాల్ అహ్మద్ చనిపోయారు. బిలాల్ అహ్మద్ యొక్క శవయాత్రలో ఈ 6 ప్రసంగించారు. మళ్ళీ పోలీసులకు గాయాలయ్యాయి. ఇప్పుడు ఆ కేసుని తిరగదోడి ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. అంటే మొత్తము ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, వేర్పాటువాద ఎకో సిస్టమ్, అది కదిలిపోతుంది. భవిష్యత్తులో ఈ తరహా ప్రసంగాలు చేయటం కానీ, ఈ తరహా చేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది. సో అదేవిధంగా ఈ బిలాల్ అనేవాడు సామాన్యుడు కాదు. ఇతను సునీల్ కుమార్ భట్ అనేటటువంటి కశ్మీరీ పండిట్ని, అదేవిధంగా పితాంబర్ నాథ్ అనే కశ్మీరీ పండిట్ని, అదేవిధంగా బాల్ కిషన్ అనేటటువంటి కశ్మీరీ పండిట్ని, 3 కశ్మీరీ పండిట్ని వేర్వేరు సంఘటనల్లో చంపారు. అంటే చాలామంది వెళ్ళిపోయినా కూడాను ధైర్యం చేసి కశ్మీర్లోనే ఉన్నటువంటి కశ్మీరీ హిందువుల్ని ఏరి చంపే పనిని ఈ బిలాల్ చేశాడు. బిలాల్ని ఎన్కౌంటర్లో ఎలిమినేట్ చేసిన ప్రసంగంలో మళ్ళీ పోలీసులపైన దాడి జరిగింది. ఆ కేసులో ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలైంది. అంటే ఇన్నేళ్ళు అయిపోయింది, అంతా పక్కకెళ్ళింది, ఏమీ జరగదులే అని భావించినటువంటి ఇకోసిస్టమ్ ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. రెండవది, ఇదే రకంగా హిజ్బుల్ ముజాహిదీన్కి చెందినటువంటి ఒక ఉగ్రవాది ఉన్నాడు. అతని పేరు ఇమ్తియాజ్ అహ్మద్ కాండు. ఈ ఇమ్తియాజ్ అహ్మద్ కాండూకి సజ్జాద్ అండ్ ఫయ్యాజ్ అనేటటువంటి 2 పేర్లు ఉన్నాయి. 2013లో తార్జు అనే చోట, కశ్మీర్లో ఉన్నటువంటి తార్జు అనే చోట ఉగ్రవాద దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో పోలీసుల వాహనం వస్తుంటే దాన్ని మాటు వేసి దాడి చేయడంలో అనేక మంది పోలీస్ సిబ్బంది చనిపోయారు. ఈ సంఘటనలో కీలక పాత్రధారి అయినటువంటి ఇమ్తియాజ్ అహ్మద్ కాండు, అతని సన్నిహితుడు మరొకరు, వీళ్ళు విదేశాల్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని పట్టుకోవడం కోసము ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసుని భారత ప్రభుత్వం జారీ చేయించగలిగింది. అంటే కేవలము ఉగ్రవాద నెట్వర్క్, అప్పుడెప్పుడో సంఘటన చేశాం కాబట్టి ఇప్పుడు ఏమీ జరగదని భావించినటువంటి వాళ్ళని మొత్తము కుదిపివేయటం జరుగుతుంది. ప్రభుత్వం నేషనల్ కాన్ఫరెన్స్ ఇది ఉన్నా కూడాను ఈ రంగంలో పని చాలా వేగంగా జరగడం
కశ్మీర్లో జరిగేటటువంటి క్రెడిట్ యొక్క మొత్తము పేరు ప్రఖ్యాతి అయితే లెఫ్టినెంట్ గవర్నర్కి లేకపోతే నరేంద్ర మోదీకి రావడము, ఈ మొత్తం ఎకోసిస్టమ్ని ఎప్పుడన్నా యాక్టివేట్ చేద్దామంటే యాక్టివేట్ చేయడానికి వీల్లేనటువంటి పరిస్థితి. మూడవది పిఓజేకే వైపు చూపిద్దామంటే పిఓజేకేలో ఇప్పటికే పాకిస్తాన్ వ్యతిరేకంగా పోరాటం. పర్యవసానంగా ఏదో ఒక ఇష్యూని లేవనెత్తి మన కశ్మీర్ కూడాను అల్లకల్లోలంగా ఉందని చూపించేందుకు చేసిన ప్రయత్నమే ఉమర్ అబ్దుల్లా చేసినటువంటి తాజా ప్రకటన. ఇది పెద్దగా ముందుకు వెళ్ళదు, ఎందుకంటే కశ్మీరీ నాయకులు హాజీపీర్ కాజీగుండ్ దాటగానే, అంటే కశ్మీర్లో యొక్క చిట్ట చివరి పాయింట్ ఉంటుంది, కాజీగుండ్ దాటి పట్నీ టాప్కి వస్తారు. పట్నీ టాప్కి రాగానే జమ్మూలో 50% కోపం తగ్గిపోతుంది. ఢిల్లీకి వచ్చేటప్పటికి రంగు పూర్తిగా మారిపోతుంది. కానీ ఏదో ఒక రకంగా వాతావరణాన్ని విషపూరితం చేసేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.